హలో హాయ్. ఇక్కడ మిద్దె మీద అన్నమాట, డాబా మీద నుంచి వర్షం బాగానే పడుతుంది. కానీ 2 రోజుల నుంచి అయితే నైట్ అంతా చినుకులే. రాత్రి అంతా వర్షం పడి డే టైంలో ఆగిపోయిందన్నమాట 2 రోజుల నుంచి. మరీ చల్లగా ఉంది. అయితే ఇది లాస్ట్ మంత్ వీడియోనండి. అప్పుడు కూడా చల్లగానే ఉందన్నమాట వాతావరణం. నుండి వాతావరణం చల్లగా ఉంది కదా, వర్షం పడి 2 రోజుల నుంచి భలే ఉందలే. ఇక్కడ చికెన్ పకోడీకి కలిపి పెట్టేశాను, ఫ్రిడ్జ్లో పెట్టానండి నిన్న కలిపి. కూల్ ఉంది వాతావరణం. సో ఇప్పుడు చికెన్ పకోడీ వేస్తున్నాను అన్నమాట. ఇది ఆ రోజు నేను కొంచెం గట్టిగానే కలిపేశాను, ఇంకొంచెం లూజ్గా కూడా కలుపుకోవచ్చు. గట్టిగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక తీసి దాన్ని అలాగే వేసేస్తున్నాను అన్నమాట. వేసిన వెంటనే కలపకూడదండి. అంటే వేసిన వెంటనే కలిపేస్తే ఆ మసాలా అంతా దాంట్లో విడిపోద్ది ఆయిల్లో. అందులోనూ మనం కొంచెం గట్టిగానే కలుపుకున్నాం కదా, ఇలాంటప్పుడు మరీ విడిపోద్ది అన్నమాట. అందుకోసం ఎప్పుడు కూడా వేసిన వెంటనే కలపకూడదండి. అందరికీ తెలుసులే, కొంతమంది వేసిన వెంటనే కలిపేస్తారు కదా కొత్తగా చేసేవాళ్ళు. సో వాళ్ళ కోసమని నేను ఎప్పుడు కూడా ముందు రోజే మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటానండి. అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, అలాగే చికెన్ మసాలా, గరం మసాలా, కార్న్ఫ్లోరు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి కలిపేసి మ్యారినేట్ చేసి పెట్టేసా. ఇప్పుడు చికెన్ పకోడీ చేస్తున్నాను అన్నమాట. చల్లగా కూల్గా ఉంది. కూల్ వెదర్లో హాట్ చికెన్ పకోడీ అన్నమాట. భలే ఉంటుందిలే తింటుంటే. చికెన్ పకోడీ ఆ ఉల్లిపాయలు పెట్టుకొని కరామని నవ్వులుతూ ఉంటే మామూలుగా ఉండదు. చికెన్ పకోడీకి ఆయిల్ కొద్దిగానే పోసుకొని కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్ తర్వాత దాన్ని వేరే దానికి వాడలేం కదా. అంటే అందుకే ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ఆ ఆయిల్ ఇంకా వేరే కూరల్లో, పప్పులు అలాంటి వాటిల్లో వాడలేము, మళ్ళీ ఏదైనా చికెన్ చేసుకుంటే తప్పితే. సో అందుకోసము కొంచెం పోసుకొని చిన్నగా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకుంటానండి. నేను ఇప్పుడు ఇలాగే చేసుకుంటాను. సరే, రెడీ అయిపోయింది. ఇదిగోండి ఆనియన్స్, అలాగే ఈ లెమన్ ఊరికే పెట్టుకున్నానండి. ఇదేం పిండుకోను, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో పిండి వేసి ఫ్రై చేసా. జస్ట్ ఊరికే ఇలా బిల్డప్ కోసం పెట్టా. తినేటప్పుడు అయితే దీనిపైన ఏం పిండుకోను. ఆనియన్స్ మాత్రం తింటాను. తర్వాత దీంతో పాటు థమ్స్అప్ కూడా పెట్టుకొని తినాలండి, లేదంటే అరగదు. సో వర్షం చల్లగా ఉంది వాతావరణం. వర్షం ఏమి రాలేదు కానీ ఆగిపోయింది. కూల్గా చల్లటి గాలి వస్తుందన్నమాట. ఇక ఇప్పుడు తినేయడమే మంచిగా పెట్టుకొని. ఇక ఇప్పుడు స్నానం చేసి వచ్చేసానండి. ఇక ఇప్పుడు ఒక పట్టు పట్టేద్దాం చికెన్ పకోడీని. చాలా చల్లగా వాతావరణం. చికెన్ పకోడీ భలే ఉందండి. మధ్యాహ్నం
థమ్సప్ పక్కన పెట్టుకున్నానే కానీ నేను తినేటప్పుడు తాగనండి. తినేసిన తర్వాత తాగుతానన్నమాట. తినేటప్పుడు తాగితే నాకు పొట్ట ఫిల్ అయిపోద్దండి. అందుకోసమని ఇక చికెన్ పకోడీ కానీ తినలేనన్నమాట. అందుకోసం ముందుగా చికెన్ పకోడీని ఎంజాయ్ చేసి తర్వాత లాస్ట్లో అయిపోయిన తర్వాత చేతులు కడిగేసుకున్న తర్వాత థమ్సప్ తాగుతానండి. ఎప్పుడూ అంతే నేను. ముందుగా తాగేసాను అనుకోండి పొట్ట ఫిల్ అయిపోద్ది. ఏది తిన్నా అన్నం తినేటప్పుడు కూడా అంతే, వాటర్ కూడా తాగనండి. ఇప్పుడు కూడా అంతే, వాటర్ కూడా తాగను. తినేసిన తర్వాత థమ్సప్ తాగేస్తాను అన్నమాట అరుగుదల కోసమని. ఇక మళ్ళీ అన్నము అదంతా ఏం తినండి. ఏంటి అంత చికెన్ పకోడీ తిని మళ్ళీ అన్నం తింటావా అంటారేమో. నేను ఎప్పుడు తిననులే, మళ్ళీ చెప్తున్నాను అన్నమాట. మళ్ళీ అది తిని అంత తిని అన్నం కూడా తింటావా అని అంటారేమోనని చెప్పేస్తున్నా ముందుగానే. అన్నం తినండి, కానీ చికెన్ పకోడీ కూడా ఆత్రంగా తెచ్చిపెట్టేసుకుంటాం ముందు అదంతా తినేద్దామని. అంటే లాస్ట్లో ఎలాగో అంత తినలేనన్నమాట, కొంచెం మిగిలి చేస్తాను. అంటే తినేద్దామని తెచ్చుకుంటా. అప్పటికి ఎగటేసే వరకు, అంటే ఎగటేసినా కానీ 2-3 ముక్కలు అయినా తింటానన్నమాట. ఎందుకంటే మా అలక్స్ పెద్దగా తినడు, నేనే తినేస్తా. ఆయనకు పెద్దగా నాన్ వెజ్ పెద్దగా తినడు అన్నమాట, హెల్త్ ఇష్యూస్ వస్తాయని. సో నేనే దాన్ని నిదానంగా కూర్చొని లాగిస్తానన్నమాట. ఇక లాస్ట్కి ఇక తినలేను మిగిలిపోద్ది అనుకుంటే పక్కన పెట్టేస్తాను. అదన్నమాట విషయం. ఇక్కడ మా అలక్స్ ముందుగానే తినేసాడు అన్నమాట. అన్నం తినేసాడు. అన్నంలో ఒక 4 ముక్కలు మాత్రమే నంచుకోవడానికి పెట్టానన్నమాట. ఎక్కువ తినడని చెప్పాను కదా, అందుకే ఎక్కువ తినడండి, హెల్త్ బాగోలేకుండా వస్తుందని తినడన్నమాట. అందుకోసమని నువ్వు దిష్టి పెడతావులే, తినేసి ముందుగా లోపలికి వెళ్ళు టీవీ చూడు అని చెప్పేసి ముందుగా తినేసాడు. లోపలికి వెళ్ళిపోయి టీవీ చూస్తున్నాడు అనమాట. నేను మాత్రం ఇక్కడ ఆరాంగా కూర్చొని మంచిగా థమ్సప్ ముందు పెట్టుకొని చల్లటి గాలికి తింటూ ఉన్నాను అనమాట. ఇవి తింటూ తాగను, తినేసిన తర్వాత తాగుతాయి మొత్తం. ఇప్పుడు దారి ఎక్కడ తిండిపోతుంది తినలేనమాట. అప్పటికి ఆ రోజు అది కొంచెం క్రిస్పీనెస్ తగ్గిందన్నమాట. అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కొద్దిగా క్రిస్పీనెస్ తగ్గిందన్నమాట. ఇలా కూల్ వెదర్లో హాట్ చికెన్ పకోడీ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాట. ఎలా ఉందండి చికెన్ పకోడీ? మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోయినా కానీ ఒక లైక్ ఇవ్వండి. నేను దీంట్లో పుదీనా కూడా వేస్తానండి. పకోడీలో మామూలుగా ఏరు కొత్తిమీర కొంతమంది వేస్తారు కదా, కొత్తిమీర వేసుకుంటే పుదీనా కట్టి వేరు. నేను పుదీనా కూడా వేస్తాను. అన్ని ఫ్లేవర్ భలే ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఇదేమో మొన్న ఈ మధ్యనే అన్నమాట. మా విమల మా జాన్సన్ వచ్చారు డ్యూటీ చూసుకొని, ఈవినింగ్ టైం అన్నమాట. డ్యూటీ నుంచి ఇటు వచ్చారన్నమాట. ఏదో పని ఉంటే మా వాడు బయట వెళ్ళి పిన్ని దగ్గర ఉండి మళ్ళీ వస్తానని చెప్పాడు అనమాట. ఇక ఆ రోజు మాట్లాడుకుంటూ వీడియో తీయడం మర్చిపోయానండి. అంటే ఇంట్లో ఉన్నంతసేపు వీడియో తీయడం మర్చిపోయాను. మా జాన్సన్ కూడా వచ్చాడు ఇంట్లోకి, వాళ్ళతో మాట్లాడుకుంటూ వీడియో తీయలేదన్నమాట. ఇక వెళ్ళేటప్పుడు గుర్తు చేసింది మా విమల, అత్తమ్మ ఈరోజు వీడియో తీయలేదే అని. మర్చిపోయానమ్మా, మాట్లాడుకుంటూ మర్చిపోయాము, ఇద్దరు ఉన్నప్పుడు తీసుకురాల్సింది అత్తమ్మ, అదే ఇంట్లో మాట్లాడుకుంటున్నప్పుడు అన్నది. సరే మర్చిపోయి ఇదిగో ఇక వెళ్ళేటప్పుడు ఇదిగో ఇలా ఒక బిట్టు తీశాను అనమాట. ఇదండి ఈరోజు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.